హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఫిష్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. దాంతోపాటు ఇంకా మన ఫేవరెట్ దోశ, మలాయి దోశ అయితే సర్వ్ చేసుకున్నాను. ఇంకా ఉసిరికాయ పచ్చడి కూడా దాని పక్కన వేసి కాంబినేషన్లో అయితే రెండు పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, నా ఫేవరెట్ మలాయి దోశ. మన దోశని ఇంకా నేను దేంతో తినబోతున్నానంటే మన ఫిష్ ఉంటుంది కదా, ఫిష్తో తినబోతున్నాను. ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. నోట్లకైతే ఊరిలో వచ్చేసాయి. బాగానే ఉంది, కానీ ముళ్ళులు వచ్చేస్తున్నాయి ఇలా. నేను సింపుల్గా ఇలా మలాయితోటే తినేస్తా, ఏం లేకపోయినా. చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి దీంతో ట్రై చేద్దాం ఇప్పుడు. అంటే ఇప్పుడు తినలేదు నేను ఉసిరికాయ విత్ దోశ. ఇదే బాగుంది, ఫిష్ కంటే ఇదే బాగుందిగా. చాలా బాగుంది. ఉసిరికాయ దోశ బాగుంది, ఫిష్ పర్వాలేదు. నేను ఇక్కడైతే చాలా ఆకలితో ఉన్నాను, అందుకే అసలు ఏం మాట్లాడకుండా రప్ప అయితే తినేస్తున్నాను. ఈ రెండిట్లో దీనితోటే ఎక్కువ బాగుంది, ఇది ఉసిరికాయతోటే. ఇప్పుడు అవుతుంది నా బ్రేక్ఫాస్ట్. కొంతమంది నేను తింటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నారు, వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఈ వీడియో పెట్టాను. ఇక్కడైతే మొత్తము తిండే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇంకా రివ్యూ ఉంటుంది అంతే. చూసేయండి మరి నేను ఎలా తింటానో. నా మలాయి దోశ ఎలా చేస్తాను మీకు తెలుసు కదా. దోశ వేసి వెన్న పైన వేస్తా, ఇంకా ఆయిల్ వేయను. కొత్త మీరు కూడా ఎప్పుడైనా పైన వెన్న తీసి పెడితే పాల పైన వస్తుంది కదా మీగడ, అది తీసి పెట్టుకుంటే ఎప్పుడన్నా ఒక చెంచా అయితే సరిపోతుంది. వేసి ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఇక ఇలా అయితే నా బ్రేక్ఫాస్ట్ కానీ చేశాను.